వెల్కమ్ టు సీఎం టుడే. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. రేపో మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రకు సంబంధించిన నివేదిక అందనుంది. దీంతో వైఎస్ జగన్ కేబినెట్ లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్టు తప్పదా అనే చర్చ సాగుతోంది. అయితే ఎంపీల నిరసన సముదాయాన్ని ప్రారంభించిన మోడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యుతులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రలో అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, ఆగస్టు 10వ తేదీ తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజాని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రాలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు ప్రచారం సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారట. 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించిన అప్పటి జగన్ సర్కార్ ఆ పథకానికి 119 కోట్ల నిధులను కేటాయించింది. అయితే దీంట్లో అవకతవకలు జరిగాయని, విచారణ జరపాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో 119 కోట్ల రూపాయలతో నిర్వహించిన ఈ పోటీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. పంపిణీ చేసిన కిట్లు నాశనకంగా ఉండడం, వాటిపై వైసీపీ స్టిక్కర్లు అతికించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఒక ఆటలో ఆడిన కిట్స్ రెండో ఆటకే పనికి రాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు, క్రీడల్లో వైసీపీ నేతలు చెప్పిన వాళ్లనే విజేతలుగా ప్రకటించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక వర్క్ ఆర్డర్లను అప్పటి మంత్రి ఆర్కే రోజా మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెప్పిన వారికే ఇచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తుండగా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కీలకంగా మారింది. నివేదిక ప్రభుత్వానికి చేరగానే కేసులు పెట్టడం, కీలక వ్యక్తుల అరెస్టులు తప్పవని, ముఖ్యంగా మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది.